గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, గౌరవ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు, గౌరవనీయులు నెట్టెం రఘురాం గారు, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు, నాటక అకాడమీ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ గారు, సాంస్కృతిక అకాడమీ అధ్యక్షురాలు శ్రీమతి తేజస్విని గారు, సాంస్కృతిక శాఖ కార్యదర్శి అజయ్ జైన్ గారు, స్వాతంత్ర సమర యోధుల వారసులు సదరబోయిన మంగాదేవి గారు, గద్దెల సుశీల గారు, రాంబెల్లి జయప్రకాష్ గారు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం, మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం. ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తి వచ్చే విధంగా గట్టిగా మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చాలాసార్లు చాలా కార్యక్రమాలకి నేను హాజరయ్యాను ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. అయితే నేడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక పవిత్రత, ఒక ఉద్వేగం, స్ఫూర్తి, శక్తి, ఇలాంటివన్నిటికీ మారు పేరు మువ్వెన్నెల జెండా. అది ఈరోజు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనసు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం, అనుబంధం కనిపిస్తుందో, అదే 3 రంగుల జెండా, మన జాతీయ జెండా, ప్రపంచంలోనే అతి శక్తివంతమైన జెండా, మన తెలుగువాడు రూపొందించిన జెండా మనందరికీ గర్వకారణం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే 78 సంవత్సరాలు దగ్గర గడుపుకొని తొందరలోనే 100 సంవత్సరాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క చేతిలో, ప్రతి ఇంటిపైన, ప్రతి కార్యాలయం పైన జెండా ఎగురవేయడం ద్వారా స్వాతంత్ర వీరుల్ని స్మరించుకోవడమే కాకుండా మనలో ఎక్కడికక్కడ జాతీయ భావన పెంచాలి, దేశభక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు. ఇదొక వేదిక, ఇదొక సందర్భం. ఈ సందర్భంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు, ఆస్తుల త్యాగం చేశారు, జీవితాలను త్యాగం చేశారు. అందరి ఆలోచన ఒకటే, స్వతంత్ర భారతదేశం మా హక్కు, వేరే వాళ్ళు పరిపాలించడానికి వీలు లేదు, మేము పరిపాలించుకుంటామనే ఉద్దేశంతోనే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు. అయితే ఈరోజు మీరు చూస్తే హర్ ఘర్ తిరంగా ద్వారా కులం, మతం, భాష, ప్రాంతం అనే భేదాలు లేకుండా ఒకే జెండా కింద దేశం మొత్తం
ఏకమయ్యే కార్యక్రమం. హర్ ఘర్ తిరంగా అంటే కేవలం ఇంటిపైన జెండా ఎగరవేయడం మాత్రమే కాదు, ఇది దేశభక్తిని పెంచే ఒక సంకల్పం. ప్రతి ఒక్కరిలో ఒక భావన ఉండాలి, నేషన్ ఫస్ట్, తర్వాతనే ఏదైనా. ఆ దేశభక్తి మనలో రాగలిగితే మన దేశాన్ని కంటే మించిన దేశం ప్రపంచంలో ఏది ఉండదని మరొకసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను. అలాంటి జాతీయ భావం పెంచడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ జెండా చూసినప్పుడు మనకు గుర్తు రావాల్సింది, ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తుల త్యాగాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు నేను కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాతనే పుట్టాను, మన ప్రధానమంత్రి గారు కూడా స్వాతంత్రం తర్వాతనే పుట్టారు. కానీ రాను రాను ఈరోజు చూస్తే యువతలో చాలా వరకు స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందో మర్చిపోయే పరిస్థితికి వస్తారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అందరిలో ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, దేశం కోసం పోరాట పటిమ పెంచే విధంగా మనం కానీ ఈ కార్యక్రమాన్ని తీసుకుపోగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మీ ఉత్సాహం చూశాను. రాష్ట్రంలో ఎవరిని చూసినా కూడా జాతీయ జెండా చూసినప్పుడు ఒక జాతీయ భావం వస్తుంది, దేశభక్తి ఉప్పొంగుతుంది. అదే సమయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భారత సాయుధ దళాలకు మద్దతుగా, సైనికుల త్యాగాలకు గౌరవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేశ క్షేమం, భద్రత, సమగ్రత విషయంలో మనంతా